భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీఓ అధికారి వెంకన్నను డ్రైవర్ లారీతో ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వెంకన్న మృతి చెందాడు. జనరల్ గా మన లెవెల్ నుంచి భూమి నుంచి ఎంత 325 వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. దీనికి సంబంధించిన మీరు హెవీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 7 years. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు పిల్లల్ని ఎక్కించుకునే ముందు ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఉందా? భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో దారుణం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీఓ అధికారి వెంకన్నను డ్రైవర్ లారీతో ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వెంకన్న మృతి చెందాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీ దుర్గా, ఇది ఒక అత్యంత విషాదకర ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. ఇవాళ ఉదయమే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఆర్టీఓ అధికారి వెంకన్న ఆర్టీఓ కార్యాలయం ఎక్కడే ఉన్నటువంటి గణపురం మండలం చెలుపూరుకు దగ్గరలోనే ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయం ఎదుటే ఆయన వాహనాల తనిఖీలు చేస్తా ఉన్నారు. అక్కడ ఓవర్లోడ్ తో వచ్చినటువంటి వాహనాలు అయితేనేమి, స్కూల్ బస్సెస్ కు సంబంధించినటువంటి స్కూల్ బస్సెస్ కానీ ఇతర వాహనాలను చెక్ చేస్తా ఉన్నారు. అయితే సింగరేణి నుంచి వచ్చినటువంటి కోల్ అంటే బొగ్గు లోడ్ తో వచ్చినటువంటి లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి వెంకన్నను ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తుండగానే మార్గం మధ్యలో మృతి చెందినట్టు మనకు సమాచారం అందింది. అయితే వాహనాలకు సంబంధించినటువంటి తనిఖీలను రాత్రింబవళ్లు చేయాలని ఉన్నతాధికారులు 3 రోజులుగా వేధింపులకు అంటే ఉన్నతాధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. జిల్లా రవాణా అధికారులు అందరూ కూడా రాత్రింబవళ్లు వాహనాల తనిఖీలు చేయాలి, ఏ నైట్ అయినా కూడా తనిఖీలు చేసేటువంటి క్రమంలో ఆ ఫోటోలను అప్లోడ్ చేయాలి వెంటనే అని ఉన్నతాధికారులు వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడంతో గత 3 రోజుల నుంచి రవాణా శాఖ అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా స్కూల్ బస్సుల మీద, లారీల మీద దృష్టి సారించాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు తర్వాత ఫైన్స్ కూడా 5 లక్షల నుంచి 7 లక్షల టార్గెట్ ఒక్కొక్క జిల్లా అధికారికి 5 లక్షల నుంచి 7 లక్షల టార్గెట్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ క్రమంలోనే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తనిఖీలు చేస్తా ఉన్నారు. అయితే లారీ డ్రైవర్ ఇంటెన్షనల్ గా ఢీకొట్టారా లేకుంటే ఆ లారీ కంట్రోల్ కాక అధికారిపైకి పోనిచ్చారా అనేటువంటిది అయితే అంటే సింగరేణి నుంచి బొగ్గు లోడ్ తో వెళ్తుందని చెప్తున్నారు కదా, సో లారీకి సంబంధించి మరి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఆ వ్యక్తి ఎవరు? లారీని వెంటనే అక్కడ నిలిపివేశారు, డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే లారీ ఓవర్లోడ్ తో ఉండడం వల్ల సడన్ గా వీళ్ళు రోడ్డు మీద ఆపాలని ఆదేశాలు జారీ చేయడంలో లారీ కంట్రోల్ కాలేదనేటువంటి స్థానికుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. లారీ కంట్రోల్ కాక లారీ డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉండి కొంత ఫ్రస్ట్రేషన్ లో ఉండి నిద్రమత్తులో ఉండి ఢీకొట్టినట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కావాలని ఇంటెన్షనల్ గా ఏమైనా దీంట్లో లారీ డ్రైవర్ ప్రమేయం ఏమైనా ఇంటెన్షనల్ గా ఉండి ఢీకొట్టారా అనేటువంటి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సింగరేణి నుంచి వచ్చే కోల్ మైన్ ను ఏదైతే బొగ్గును తరలించేటువంటి లారీ ఉందో దానిగా గుర్తించారో అందులో బొగ్గు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దాన్ని పక్కకు పెట్టేసి డ్రైవర్ ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఇప్పుడు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈయనను ఆసుపత్రికి తరలించేటువంటి పనిని ఫోకస్ పెట్టారు. కాబట్టి ఆయన చావు బతుకుల మధ్య ఉండగానే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. వెంకన్న కొద్ది రోజుల క్రితమే అంటే 15 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పై వచ్చారు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో DTO కమ్ MVI గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఉన్నతాధికారులు ఈ 3 రోజుల నుంచి ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన రోడ్డు మీద రాత్రింబవళ్లు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆయనతో పాటు జిల్లాలో ఇతర RTOలు కూడా రోడ్ల మీదకి వచ్చి రాత్రింబవళ్లు కూడా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం ఆదేశాలు ఉన్నట్టు అంటే తనిఖీలు చేయాలి. టార్గెట్ 5 లక్షల నుంచి 7 లక్షల టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ను రీచ్ కావాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఉదయాన్నే రోడ్ల మీదకి రావడంతో ఈ ఘటన మనకు జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే RTO కార్యాలయం ఎదుటనే ఈ కొద్ది రోజులుగా వరుసగా 3వ రోజు నిన్న ఇవాళ కూడా తనిఖీలు చేశారు. ఇవాళ తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపైన
మరి పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీని పక్కకు తీసుకుని డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పోలీసులు చెప్తా ఉన్నారు. లక్ష్మి. ఓకే నవీన్, థ్యాంక్ యూ. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో దారుణం జరిగింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీఓ అధికారి వెంకన్నను డ్రైవర్ టిప్పర్తో ఢీకొట్టాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకన్న మృతి చెందాడు.